పిఠాపురం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీ విషయంలో వర్మ అభ్యంతరం చెప్పడం, దొరబాబు ఫార్ అవ్వడంతో రెండు వర్గాల మధ్య రచ్చ జరిగింది. కలిసి మెలిసి ప్రత్యర్థులపై పోరాడాల్సింది పోయి వాళ్లే ప్రత్యర్థులుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య భగ్గుమన్న విభేదాలకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అధికారిక కార్యక్రమాల్లో సీఎం ఫోటో లేకపోవడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అయిన పాడా మీటింగ్ లో పదే పదే ఇలా జరుగుతోందంటూ పెండెం దొరబాబుని వర్మ నిలదీశారు. అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు వర్మ అనుచరులతో పాటు టీడీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఫోటో విషయంలో జరిగిన ఈ గొడవ కాస్త పెండెం దొరబాబు వర్సెస్ ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నట్టుగా మారింది. జనసేన నేత మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుపై తీవ్రంగా మండిపడ్డ వర్మ సీఎం ఫోటో గురించి అడిగితే గొడవకు దిగడమేంటని నిలదీశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు పెండెం దొరబాబు. పవన్ కళ్యాణ్ ఎన్ని పోటీ పడుస్తారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో డబ్బు పంచుతారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో మందులు దాచుకుని మీ ఇంట్లో ఉంచుకుంటారా? ఈవేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా ఉంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా? తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ, పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట విని పార్టీ. అరే ఎక్కడికి వెళ్ళినా నోరు మూసుకుని ఎన్నాళ్ళేసి వచ్చామంటే 6 నెలలేసి వచ్చామని మేము వెళ్తుంటే పార్టీ క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు ఫోటో పీకేయడం, మమ్మల్ని దూసేయడం, స్టేజ్ మీద చైర్లు లేకుండా చిన్న కార్యకర్తలందరూ కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టడం, ఇది ఎక్కడ అవమానం అండి? ఎన్ని రోజులను పడాలండి అవమానం? ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక శాసనసభ్యుడు ఉంటే ఆ శాసనసభ్యుడు ఫోటో పెడతారు. ఇది కామన్. అది గతంలో ఎవరైతే ఇప్పుడు ఈ రోజున అభియోగం చేస్తున్నారో ఆ శాసనసభ్యులుగా వారు చేశారు. వారు చేసుకున్నప్పుడు, వారు పెట్టుకున్నప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడితే దాన్ని కూడా వక్రీకరించి ఫోటోలు చించే పరిస్థితికి, నీచ స్థితికి ఎందుకు రావాలి? వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వంలో అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి విధానం ఇది తప్పుడు విధానంగా నేను తెలియజేస్తా ఉన్నా. మట్టి మాఫియా డాన్ దొరబాబు అంటూ ఆయనపై మండిపడ్డ వర్మ మట్టి తవ్వుకునేందుకు చేసిన స్కాముల నుంచి తప్పించుకునేందుకే దొరబాబు జనసేనలో చేరారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తను అవినీతి చేసినట్టు నిరూపించాలంటూ సవాల్ చేశారు పెండెం దొరబాబు. మట్టి మాఫియా డాన్ పెండెం దొరబాబు పార్టీ, ఆ టీం అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఎగైనెస్ట్ గా డబ్బులు పంచిపెట్టిన వాళ్ళు, మందు దాచిన వాళ్ళు, వాళ్ళందరూ దొరికే రికార్డులు ఉన్నాయి, చూపిస్తాం. వాళ్ళందరూ వచ్చి నా మీద కలబడ్డారు. నా మీద కలబడ్డం ఏంటి? నాకు పని ఏంటి? ఫోటో పెట్టలేదను, ఇంకోటను. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక శాసనసభ్యుడు ఉంటే ఆ శాసనసభ్యుడు ఫోటో పెడతారు. ఇది కామన్. అది గతంలో ఎవరైతే ఇప్పుడు ఈ రోజున అభియోగం చేస్తున్నారో ఆ శాసనసభ్యులుగా వారు చేశారు. ఈ ఒక్కరే ఎందుకు ఈ రకంగా ప్రతి మీటింగ్లోని ఈ సంఘటనలో ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలుసు. ఈ వ్యవహారం రెండు పార్టీల్లో కూడా అలజడి రేపింది. మరి అటు జనసేన, ఇటు టీడీపీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.